టీవీ ద సీన్ అండ్ సీన్. చాలామంది లాటరీ టికెట్లు కొంటూ ఉంటారు. ఏళ్ల తరబడి కొంటూ అప్పుల పాలైనా ఉన్న ఆస్తులను అమ్ముకున్నా ఒక్కసారైనా జాక్పాట్ తగలకపోతుందా అనుకుంటూ లాటరీ టికెట్లు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటారు. అయితే కొందరు లాటరీలో భారీగా డబ్బు గెలుచుకోగా మరికొందరు మాత్రం నిరాశతో వెనుదిరుగుతూ ఉంటారు. తాజాగా ఓ వ్యక్తికి ఏకంగా 10,000 కోట్ల పైగా లాటరీ తగిలింది. అయితే క్యాన్సర్తో బాధపడుతున్న ఆ వ్యక్తికి ఈ భారీ జాక్పాట్ కొట్టడంతో సంతోషంతో ఎగిరి గెంతేశాడు. ఈ సంఘటన అమెరికాలో చోటు చేసుకుంది. అమెరికాలోని పవర్ బాల్ లాటరీ గేమ్లో ఈ జాక్పాట్ తగిలింది. 46 ఏళ్ల చెంగ్ సైఫన్ అనే వ్యక్తి కొన్నేళ్ల క్రితం లావోస్ నుంచి అమెరికాకు వచ్చి స్థిరపడ్డాడు. అయితే గత కొన్నేళ్ల క్రితం చెంగ్ సైఫన్ క్యాన్సర్ సోకినట్టు తెలిసింది. దీంతో ఆయన అప్పటి నుంచి క్యాన్సర్ చికిత్స పొందుతున్నాడు. ఇక గత 8 ఏళ్లుగా క్యాన్సర్ నయం చేసుకునేందుకు కీమోథెరపీ కూడా చేయించుకుంటున్నాడు. అయితే తనకు సోకిన దీర్ఘకాలిక అనారోగ్యం పట్ల ఎప్పుడు చింతిస్తూ ఉండేవాడు. తన దురదృష్టం కారణంగానే ఇలా జరిగిందని బాధపడుతూ ఉండేవాడు. ఈ క్రమంలో పవర్ బాల్ లాటరీలో చెంగ్ సైఫన్ టికెట్లు కొన్నాడు. చెంగ్ సైఫన్ అతని భార్య స్నేహితుడు కలిసి మొత్తం 20 పవర్ బాల్ టికెట్లు కొనుగోలు చేశారు. ఏప్రిల్ 7వ తేదీన ఈ లాటరీ తీగా అందులో సైఫన్ బంపర్ ఆఫర్ కొట్టాడు. వారు కొనుగోలు చేసిన టికెట్లో మొత్తం 5 టికెట్లు జాక్పాట్ కొట్టాయి. అయితే ఈ $1.3 బిలియన్ $422 మిలియన్ అంటే మన భారత కరెన్సీలో అక్షరాల 3,500 కోట్లను ట్యాక్స్ కింద కట్ చేసి మిగిలిన సొమ్మును చెంగ్ సైఫన్కు అందజేయనున్నారు. ఇక ఈ జాక్పాట్ కొట్టడంపై చెంగ్ సైఫన్ సంతోషం వ్యక్తం చేశాడు. ఈ లాటరీ గెలిచిన భారీ మొత్తాన్ని ఆ లాటరీ టికెట్లు కొనేందుకు సాయం చేసిన తన భార్య స్నేహితుడితో పంచుకుంటానని వెల్లడించాడు. అంతేకాకుండా తనకున్న క్యాన్సర్ మహమ్మారికి మంచి ట్రీట్మెంట్ చేయించుకునేందుకు ఖర్చు చేయనున్నట్లు తెలిపాడు. అయితే పవర్ బాల్ చరిత్రలో ఇది 4వ అతిపెద్ద లాటరీ అని లాటరీ నిర్వాహకులు వెల్లడించారు. గతంలో 2022లో ఈ పవర్ బాల్ లాటరీ గేమ్లో వ్యక్తి ఏకంగా $2 బిలియన్ అంటే మన భారత్ కరెన్సీలో ఏకంగా 20,000 కోట్లు గెలిచినట్టు పేర్కొన్నారు. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి.